ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము మైన్క్రాఫ్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా మనము క్రియేట్ చేసుకుందాం వరల్డ్ని. ఇప్పుడు ఇక్కడ వరల్డ్ నేమ్ పెట్టాలి. గేమ్ మోడ్ ఉంటుంది, మీకు ఇష్టమైనది పెట్టాలి. అడ్వాన్స్ షో కోఆర్డినేట్స్ ఆన్ చేసుకోండి. తర్వాత మీరు వాళ్ళని క్రియేట్ చేయండి. మేము ఈ కంట్రోలర్ వాడతాం. మీరు జాయ్స్టిక్ క్రాస్ హెయిర్ మేమైతే పెట్టుకుంటాం. మీకు ఏ కంట్రోల్ ఆడతాం పెట్టుకోండి. మేమైతే ఈ కంట్రోల్ పెట్టుకుంటాం. ఈ కంట్రోల్ మాకు చాలా ఇష్టం, అన్నీ పెట్టుకుంటాం. క్లిక్ చేసేసాం. మాకు గేమ్ అయితే లోడింగ్ అయ్యడం జరిగింది. ఇక్కడ నెట్ ఆఫీస్ వస్తున్నాం కాబట్టి ప్రొసీజర్ వస్తాయి. కానీ మనకి ఇది ఊకి కనిపించదు. అంటే ఇది వస్తే కనిపించదు ఊకే. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ సెట్టింగ్స్ గురించి వస్తుంది నెక్స్ట్ వీడియో. ఆ వీడియోని మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో తర్వాత మన రేపు ఆ వీడియో వస్తుంది. మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ సెట్టింగ్స్ మీద వీడియో వస్తుంది. మనమైతే స్పూన్ అయినాం, కాకపోతే బీచ్ దగ్గర స్పూన్ అయినా అక్కడ చెర్రీ బాగా ఉంది. కానీ మనకి చెర్రీ ఎప్పుడు వద్దు. మనం మైన్క్రాఫ్ట్లో చేసే పని ఒకటే. ముందుగా చెట్టు దగ్గరికి వెళ్ళాలి. చెట్టుని మైన్ చేయాలి. ఇదే మైన్క్రాఫ్ట్ ఫస్ట్. ఇక్కడైతే ఒక రెసిపీ అన్లాక్ అయింది. అచీవ్మెంట్స్ కూడా వస్తాయి పాకెట్ ఎడిషన్లో. మీకు ఈ వుడ్తో ఏమవుతుందో అర్థం కాకుండా ఇక్కడ మీకు అచీవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. చాలా ఉడుచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం టూల్స్ చేద్దాం. మళ్ళీ ఇంకో చెట్లను నరకడానికి టూల్స్ చేయాలంటే మనం చెక్కలను నరుకుతూ ఉండాలి. ఇదే మైన్క్రాఫ్ట్ లాజిక్. నాకు ఒక్క విషయం అర్థం కాదు, వీడు ఈ చెయ్యితోటి ఇంత పెద్ద చెట్టుని అడుగుతారు. అసలు గొడ్డంతో ఫాస్ట్ నడతారు రైట్. ఈ ఉట్టి చెయ్యితోటి ఉడ్డు నీర కొడతాం. ఏం లాజిక్ కదా గాయ్స్. ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేద్దాం. ఫస్ట్గా మనం ఈ ఆకు తీసుకుని ప్లాంక్స్ తయారు చేసుకోవాలన్నమాట. మనం ఏం చేయాలంటే ఈ ఆకు తీసుకున్నాడు ప్లాంక్స్ కోసం ఆకు పెట్టినామనుకో మనకి 4 ప్లాంక్స్ వస్తాయి. ముందు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్న తర్వాత 21 ఇస్తే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టూల్స్ క్రాఫ్ట్ చేద్దాం. ముందుగా అయితే మనం గుడ్డలు క్రాఫ్ట్ చేసుకున్నాం, పికక్స్ చేసుకున్నాం, ఒక షేవాల్, ఒక కట్. ఇది చాలు ఫ్రెండ్స్. ఇక మనం ఒక మంచి ప్లేస్ పెట్టి ఇల్లు కట్టడానికి కూడా ముందుగా అయితే స్టోన్ పెట్టుకున్నాం. భూమి కింది కూడా ఓ గాయ్స్, ఎక్కడ పడ్డా నేను
రకాలుగా ఉంటాయి. ఒకటి స్టోన్, ఇంకొకటి కోబ్లెట్ స్టోన్ ఉంటుంది. మీకు కావాల్సింది తీసుకోవాలి. కోబ్లెట్ స్టోన్ మనకి స్టోన్ మైన్ చేస్తే కోబ్లెట్ స్టోన్ వస్తుంది. మనకి నార్మల్ స్టోన్ కావాలంటే ఫర్నేస్లో వేసి వేడి ఫ్యూయల్ పెట్టి దీన్ని అందులో వేసి వేడి చేస్తే కదా నార్మల్ స్టోన్ వస్తుంది. నార్మల్ స్టోన్కి ఇటు చేస్తే మనకి స్మూత్ స్టోన్ వస్తుంది. నాకు స్టోన్లో ఫేవరెట్ స్టోన్ ఒకటే ఫ్రెండ్స్, అదే స్మూత్ స్టోన్. నాకు ఆ బ్లాక్ని ఐరన్ బ్లాక్ కంపేర్ అయితే నాకు ఐరన్ బ్లాక్ ఎక్కడ కనిపిస్తుంది, కానీ స్మూత్ స్టోనే నాకు చాలా ఇష్టం ఐరన్ బ్లాక్ కన్నా. కోబ్లెట్ స్టోన్ వస్తుంది. ఈ పికెట్స్ పలిగేదాకా మనం మైండ్ చేసుకుంటూ వెళ్ళాం. మళ్ళీ ఏమనుకుంటారు, ఇదేమన్నా కొత్తాడా, మాకు తెలుసుగా, మాకు ప్రవసరం ఎందుకు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. మేము ఇలా ఎందుకు చెప్తున్నాం అంటే కొంతమంది మైండ్ క్రాఫ్ట్ వాళ్ళు ఆడని అనుకుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసమే మేము చెప్తున్నాం. కోసం ప్లేస్ వస్తుందా మైండ్ క్రాఫ్ట్లో మనం ఇల్లు కట్టకపోతే రాత్రి గాంబీలో అనేటివి వస్తాయి. ముందుగా మనం స్టోన్ ఎగ్స్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని చిన్న సౌండ్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మా దగ్గర కోళ్ళు సౌండ్ చేస్తున్నాయి. ఒక చెస్ట్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే స్టోరేజ్ బాగా అవుతుంది. అందుకే చెస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఒక ప్లేస్ వెతుకుదాం ఫ్రెండ్స్. ఇల్లు కట్టడానికి ఒక మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఇల్లు అవుతుంది. అంటే ఫ్లాట్ ప్లేస్, ఒక మంచి ఫ్లాట్ ప్లేస్ దొరికితే మంచి 신비한 세계로 나를 이끌고 거짓말처럼 하늘을 날며 어느새 제주 바다가 내게로 మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఈ డాగ్ని మనం పెట్టి చేసుకుందాం. మనకు కూడా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీటర్ తీసుకుంటలేదు, ఎందుకు మీటర్ తీసుకుంటలేదు మీరు మాకు కామెంట్ చేసి చెప్పండి. అప్పుడు మీరు ఏం చేద్దాం. ఒక మంచి ప్లేస్ దొరుకుతలేదు. మనం ఏం చేద్దాం, మన ఇల్లుని ఆకాశంలో కడదాం. అట్లయితేనే మనకి ఊకే ల్యాండ్ తవ్వుకుంటూ శవాలు అప్గ్రేడ్ వేసుకుంటే బాగా రోజులు అవుతుంది. అందుకే నాకు ఆకాశంలో ఇల్లు కట్టడం బెటర్ అనిపిస్తుంది. ఆకాశంలో ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మనం ఒక చిన్న హౌస్ వేసుకున్నాం, తర్వాత కూడా పెద్ద ఇల్లు కడదాం. కానీ మనకి ఇంతవరకు ఒక్క మంచి ప్లేస్ దొరకలేదు. అట్లా ఐలాండ్కి వెళ్దాం. ఈ ఐలాండ్ నాకు చూద్దాం, మంచి ప్లేస్. నాకు ఈ బాయ్ అందుకు ఒక మంచి ప్లేస్
తొందర చిన్న ప్లాట్ఫామ్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే జాబులు ఈజీగా తగ్గిస్తాయి. మందం జాలితే ఫ్రెండ్స్ మన 40 ప్లాంక్స్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. స్టిక్స్ చేసుకుందాం. ఫటాఫట్ ఒక ఎగ్స్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ప్లేస్ అయితే దొరకాలని వెతుకుతున్నా కానీ ఒక్క ప్లేస్ దొరుకుతలేదు. కానీ చూద్దాం ఫ్రెండ్స్. పైనకి వచ్చేసిన మన టూల్స్ మనం తీసుకుంటాం. అన్ని టూల్స్ వచ్చేసాయి చూద్దాం. ఇంకా మన స్టోన్ టూల్స్ రాలే ఫ్రెండ్స్. ఇది ఒకటి ఉంది. మన స్టోన్ టూల్స్ కనిపించడం ఫ్రెండ్స్. టూల్స్ అయితే కనిపించడం లేదు. ఏమన్నా ఈ ప్లేస్ వెతుకుదాం. ఎందుకంటే మన బెడ్ చాలా అవసరం ఫ్రెండ్స్. ఇంకో షీప్ కూడా ఉంది. ఏ షీప్, నువ్వు నా చేతులు అయిపోయా. మనం ఒక బెడ్ అయితే తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. ముందుగా అయితే బెడ్ తయారు చేసుకుందాం. ఎందుకంటే జాంబీస్ ఆ ఊల్ మనం తీసుకోలేదా ఫ్రెండ్స్. ఒక్కటే ఊల్ కావాలి ఫ్రెండ్స్. బెటర్ వస్తున్నా నేను ఎదురు చూసాను. ఇంకొక షీప్ చికెన్ దొరికింది కానీ ఒక షీప్ కూడా దొరుకుతుంది. దొరకకపోతే మీ సంగతి చెప్పకుండా ఇదైతే మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. ఒక ప్లేస్ ఒక అన్ని మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ. షీప్ సచ్చింది ఫ్రెండ్స్.
ఇక మనం బెడ్ తయారు చేయవచ్చు. ముందుగా అయితే మనం 3 టూల్స్ని ఇక్కడ పెడదాం. పెట్టిన తర్వాత 3 ప్లాంక్స్ పెడితే మన బెడ్ అయితే తయారవుతుంది. బెడ్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇక మన ఇల్లు కోసం ప్లేస్ కదా. చెర్రీస్ కాన్ అయితే కొంచెం ముంగట కడదాం ఫ్రెండ్స్. చెర్రీ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ చూసిన. ఒక మంచి చెర్రీ సేమ్ ప్లేస్లో కడదామని నేను చూస్తాను. నాకైతే కాస్త ఆకలి వేసింది అని నేను ఫుడ్ అయితే తిన్నాను. ఈ ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ కడదాం. శవాలు తీసి కొంచెం మంచి వేద్దాం. ఇక పని కానిద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ కింది పైకి మనకు సూట్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం డైరెక్ట్ కూడా ఫిట్ చేద్దాం ప్లేస్ క్లియర్ చేసుకుంటా. అట్లయితేనే ఈ ప్లేస్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. కవర్ అయితే చేసేసాం. ఆఖరికి స్టోర్ అయితే చాలా సామాన్ అయితే జరిగిందని మేము ఇక్కడ ఒక సెట్ అయితే పెట్టేసాం. ఇవన్నీ మాకు దొరికింది సామాన్. గేట్ కోసం మేము చెర్రీ ట్రీస్ మైండ్ చేస్తాను, ఎందుకంటే చెర్రీ డోర్ మంచిగా ఉంటుందని చెర్రీ ట్రీస్ మైండ్ చేస్తున్నాం. చెర్రీ ప్లాంట్స్ తోటి మేము కడతాం ఇల్లుని. చెర్రీ డోర్ కూడా పెడతాం ఫ్రెండ్స్. ఇరిగింది కానీ నేను ముందే ఇంకో ఎక్స్ తయారు చేసుకున్నాను. తొందర మైండ్ చేయాలి. ఓ ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షం పడుతుంది. జాంబీలమ్మని స్పోన్ అయితే మనమైతే పందాం. ఇదే బెటర్ ఫ్రెండ్స్, లేకపోతే జాంబీలు వస్తాయి మనకి కిల్ చేస్తాయి. అసలు కింద ఆర్మర్ సెట్ కూడా లేదు, గ్రీపర్ వెళ్ళింది. ఫ్రెండ్స్ కష్టపడి చేసుకున్న మొత్తం వేడి మళ్ళీ డాడీతో ఫిల్ చేయాలి. ఫస్ట్ అయితే ప్లేస్ని ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. చెండాలకు ముందు మొత్తం సాల్వ్ తర్వాత మొత్తం ఫిల్ చేస్తా. మీరు ఇంకో పార్ట్స్ ఇస్తారు కదా, వాళ్ళకి మొత్తం ఫిల్ చేస్తాను. ఫస్ట్ మనం ఇల్లు కట్టుకుందాం. ఇంకా కొన్ని కొట్టుకుందాం ఫ్రెండ్స్. నరుకుదాం అంటే చెట్లని. ఈ గ్రీపర్ కూడా ఫ్రెండ్స్ ఊకే గ్రీపర్ మా ఇంబర్ పడుతుంది. ఈ గ్రీపర్ నుండి తప్పించుకునే టెక్నిక్ అయిపోతుంది.
గింత మంచిగా కిల్ చేసిన బ్లాస్ట్ అండ్ పోరాడు గ్రీపర్లు గిన్నెకి మైన్క్రాఫ్ట్లో గ్రీపర్ అంటే అసలుకే నచ్చదు. 40 స్టిక్స్ చాలా డిఫరెన్స్. మళ్ళా మైన్ చేసి గ్రీపర్లు ఉన్నారు. ఓ ఇంకో గ్రీపర్ వస్తాను. ఏంది ఫ్రెండ్స్ వీళ్ళు నా ఇంపడే పడతాను. వీళ్ళ సంగతి చెప్పకుండా ఊకున్నారు. దారా 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 టైం కూడా జిగిపర్లు వస్తాను. నాకు ఈ మైన్క్రాఫ్ట్ లాజిక్ ఏందో మస్తు. 2 స్టాక్స్ వచ్చాయి. మనం డోర్ వేద్దాం. చెర్రీ డోర్ హౌస్ అయితే బిల్డ్ చేసేద్దాం. హౌస్ అయితే బిల్డ్ చేస్తున్నాం. ఫస్ట్గా అయితే మంచిగా మెజర్ చేసుకోవాలి హౌస్ ఎప్పుడు కట్టేటప్పుడు. ఇదైతే సింపుల్ హౌస్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ బిగ్ హౌస్ కడతాం. నెక్స్ట్ పార్ట్ ఎలివేటర్ మీద వస్తుంది. నెక్స్ట్ పార్ట్లో మేము ఎలివేటర్ కడతాం. ఎలివేటర్ పైన మేము ప్లేస్ చేస్తాం మోడర్న్ హౌస్ కట్టడానికి. సింపుల్ డిజైన్ ఇస్తాను మేమైతే. అందరికి తెలిసిన నార్మల్ డిజైన్ రెక్టాంగిల్ షేప్. ఇదైతే మేము 4 బ్లాక్స్ హైట్ కడతాం. మేము ఇల్లు అయితే తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నెస్ ఇవన్నీ షిఫ్ట్ చేద్దాం కదా. కౌ చూడండి స్మూత్ ఎట్లా పెడతా ఉందో. మూతి గోడలకి వెళ్ళి బయటకి ఎట్లా పెడతాం. కావు నాకు అర్థమైతే లేదు. 2 లేయర్స్ అయితే అయిపోయినాయి. థర్డ్ లేయర్ దగ్గర 40 బ్లాక్స్ ఉన్నాయి. దీనిపైన స్లాబ్స్ పెడదాం ఫ్రెండ్స్. ఫ్లోర్స్ అయిపోయి ఇంకా లాస్ట్ ఫ్లోర్ ఉంది.
కాదు ఫ్రెండ్స్. మనమైతే ఫుడ్ కలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఫుడ్ అయితే అయిపోయి వస్తుంది. మన దగ్గర ఇంకా 4 ఛాన్సెస్ ఉన్నాయి. షీట్స్ ఎప్పుడు దొరుకుతాయని చెప్తాను. అయినా మా చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఫ్రెండ్స్ మన సిరిగిపోయింది. ఎన్ని 난 구름 위를 날고 있어. 아래엔 간혹 도시가 보이곤 해. 그 도시에는 또 다른 내가 하늘에 떠가는 비행기를 올려다보고 있겠지. 난 하늘을 보고 또 다른 나는 아래를 쳐다보고 있겠지. 묘한 짜릿한 그 속에 머물다 보면 어느새 제주행 비행 신비한 세계로 나를 이끌고 거짓말처럼 하늘을 날며 어느새 제주 바다가 내게로 와 있네. బిల్లి చేద్దాం. ఇలా మెట్లు వేద్దాం, పైకి 난 하늘을 보고 또 다른 나는 아래를 쳐다보고 있겠지. 묘한 짜릿한 그 속에 머물다 보면 어느새 제주행 비행 신비한 세계로 나를 이끌고 거짓말처럼 하늘을 날며 어느새 제주 바다가 내게로 와 있네. స్లాబ్సే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. స్లాబ్స్ బటన్ ఎట్లా వచ్చింది? మేము బటన్ క్రాఫ్ట్ చేయలే, కానీ బటన్ వచ్చేసి పైకి ఎక్కువ.
బాగా లాగ్ అయింది. ఇప్పటికైతే ఇదే వీడియో. మళ్ళీ రేపు ఇంకొక వీడియోని కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.